హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం వంకాయతోటి బజ్జీ తయారు చేసుకుందామండి. దీనికి మనకు టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని, తెల్ల వంకాయలు కూడా అలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలండి. బజ్జీ అంటే మనం శనగపిండిలో ముంచి వేసుకునే బజ్జీ అనుకోవద్దండో, ఇది రైస్లోకి చపాతీలోకి అనమాట. కర్రీ లాగా బాగుంటుంది. ఓకే, ఒకసారి ట్రై చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవన్నీ ఒక దబ్బరలో వేసేసుకొని, ఇప్పుడు ఫస్ట్ ఏం ఆయిల్ అదేం అవసరం లేదు, లాస్ట్లో మనం పోపు పెట్టుకుందాము. అలా వేసేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసేసుకుందాము. ఒక 2 గ్లాసెస్ వచ్చేసి వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే వాటికి వాటర్ తోటి ఉడికిపోవాలన్నమాట మనము. అందువల్ల కొంచెం 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసేసుకోవాలి. ఓకే అండి, అలా పోసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇదంటే మీడియం ఫ్లేమ్లో అంటే చాలా టైం పడుతుంది. అందువల్ల హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. ఒక్కసారి మధ్యలో మూత తీసేసి కలిపేసుకోండి. వాటర్ కూడా చూసారా బాగా దగ్గరికి పడిపోయాయి. ఓకే, ఇంకొంచెం ఉడకాలండి. అందువల్ల నేను మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తాగిన తర్వాత తీసి చూశాను, బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీట్గా కడిగేసుకొని అందులో వేసేసుకొని అట్లా ఒత్తేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేద్దాము. అది కూడా బాగా మెత్తపడిపోతుంది. ఇప్పుడు చూసారా బాగా మొత్తం ఉడికిపోయాయి. మనం పోసిన వాటర్ అన్నీ బాగా వంకాయ అబ్జర్వ్ చేసేసుకొని బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసేసుకుందాము. కళ్ళు ఉప్పు వేసేసుకోండి. అవి బాగా మనం పప్పు వెనుపుతాం కదా, అలాగా ఎనిపేసేసుకోండి. బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇది రైస్లోకి చపాతీలకి ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకే, అలా మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలండి, బాగా మెదిగిపోతుంది అనమాట. అలా మెదిపేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ బాగా కాగిపోవాలన్నమాట. మనం పక్కన పెట్టించుకున్నాం కదా, దాంట్లో వేసుకోవడానికి మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్న పోపు. ఈ పోపులోకి కొంచెం పోపు దినుసులు, నెక్స్ట్ వచ్చేసి 2 చిన్నుల్లిపాయలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. అవి మొత్తం కలర్ మారేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. కొంచెం బాగా కలర్ మారాయి అనుకున్నప్పుడు ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. పోపులో ఎప్పుడైనా పప్పు కానీ ఇలాంటి కర్రీస్ కానీ ఎప్పుడైనా పోపులో కొంచెం మనం నెయ్యి వేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట కర్రీకే. ఓకే అండి, ఇప్పుడు చూసారా మన పోపు బాగా ఎర్రగా వేగిపోయిందనమాట. ఇప్పుడు దాన్ని మనం ముందుగా ఎనిపి పెట్టుకున్నాం కదండి వంకాయ బజ్జీ, అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది వెరైటీగా ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మర్చిపోయారు. ఎంతసేపటికి ఫ్రైలు, డీప్ ఫ్రైలు అవి తప్ప మామూలుగా తినట్లేదు. ఇది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. నెక్స్ట్ టైం వాళ్ళు అడిగి చేయించుకుంటారు మీతోటి. ఓకే అండి, వంకాయ బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.